అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఒక ట్రాక్టర్ను తీసుకుని వచ్చి గోడను పగలగొట్టి ముద్రగడ పద్మనాభరెడ్డి కాంపౌండ్లోకి వెళ్ళి అక్కడ దుక్కు దున్నినట్టుగా వీరంగాన్ని సృష్టించాడు. కారును కూడా ఢీకొట్టాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక వీడియోను చేశాడు. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంట్లో దుక్కు దున్నేశాను, రచ్చరచ్చ చేశాను అంటూ ఒక వీడియో కూడా చేశాడు. ఆ తర్వాత అతను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటికి వచ్చి ముద్రగడ పద్మనాభరెడ్డిని పరామర్శిస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ముద్రగడ పద్మనాభం ఇంట్లో దాడికి పాల్పడిన వ్యక్తి. ఈ తెల్లవారుజామున ముద్రగడ పద్మనాభానికి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ట్రాక్టర్ని తీసుకుని వచ్చి గోడను గుద్దుకొని లోపలికి వెళ్ళి ఆ కార్ను కూడా ఢీకొట్టాడు. లోపలంతా వీరంగం సృష్టించాడు. అటు ఇటు ట్రాక్టర్తో కలిదిరుగుతూ దుక్కు దున్నినట్లుగా నానా రచ్చ చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ముద్రగడ పద్మనాభ ఇంట్లో దుక్కు దున్నేశాను, రచ్చ చేశాను, తగ్గేదేలే, పుష్ప పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తూ ఉన్నారు. మతిస్థిమితం లేక ఇలా చేశానని చెబుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ట్రాక్టర్తో ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి దగ్గర రచ్చరచ్చ చేశాడు యువకుడు. పుష్ప తగ్గేదేలే అంటూ వీరంగాన్ని సృష్టించాడు. దాడి చేసిన వ్యక్తి పిఠాపురానికి చెందిన గణిశెట్టి గంగాధర్గా గుర్తించారు. పవన్ కళ్యాణ్ తాలూకు అంటూ గంగాధర్ ఒక వీడియో కూడా చేశాడు. 50 లక్షల రూపాయలు మోసం చేసిన ముద్రగడ్డ బయటకు వస్తే సంగతి తేలుస్తా అంటూ అక్కడ హంగామా చేశాడు. గంగాధర్ను పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కసారి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర చేసిన దాడి గురించి ఏం మాట్లాడాడో చూద్దాం. గురే ఎవరా? రాజనాల బావరే గారు మనవనండి. పుట్టింది మంగదుర్తి, పెరిగింది పిఠాపురం. చెప్పు. ఎమ్మెల్యే గారి తాలిక. మాకు మోసం జరిగింది అక్కడ. ఏమైంది చెప్తాను తాతి బయటకు వచ్చాక. తాతీకే తెలుసు, మీకేం తెలిసింది? ఏం చేస్తున్నా ఇక్కడ పని నీకు అంటున్నాను. తాతీ కోసం పలకరించడానికి వచ్చే పార్టీ. ఏ తాత? పద్మనాభం తాత. రాజనాల బావరే గారు మనవన్న. ఎప్పుడు వచ్చా నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ రచ్చ చేశాను. రచ్చ రచ్చ చేసావా? మామూలుగా కాదు, దుక్కెట్టింది లోపల. దుక్కు దున్నేసావు? తగ్గేది పుష్పరాజు. ట్రాక్టర్ ఏది? తాటర వస్తుంది. రాత్రి వచ్చింది ఏదైతే తాటరే పగల తాటర కారుకి తాతి కారుకి చిన్నది ఆనవలు ఎక్కాను. పెట్టేవిటి? మామూలుగా ఒకసారి లోనకరా. ఎర్ర సంబరం. ఏ తాతిని బయటికి రమ్మని భయమా? రాయలాగా భయమా? రాత్రి వచ్చానా దొంగ దెబ్బ తీసుకుని తాతియా మామయ్య పుష్పరాజ్ ఏమో తగ్గేదే లేదు. జై చల్చేరా జగన్మయ్య. ఎర్రతాను లోడ్ అయిపోయింది. జై జనసేన. 50 లక్షలు రావాలండి. మోహన్ చేయడు తాత. మొత్తం నాశనం చేసినంత నువ్వైతే. నేనే జై జనసేన అంతే. రాజ్యాల బావరేరు మనని చెప్పండి, తెలుస్తుంది. తెలియదంటే తుల్లో మీటింగ్ అయితే వచ్చారు కుర్రోడు. కొండైపేట రచ్చరేం పోలా. జై జనసేన. పుష్పరాజు నీ అమ్మ తగ్గేది లేదు. 50 లక్షలు తగ్గాడు. ఎవడు అనుకుంటాడు? ఎవడమ్మగాడు చెప్పు. మనోడి దగ్గర జంగచ్చేటి, మనోడి దగ్గర తెంగితే ఊరుకుంటానేటి. జై జనసేన. అది పెట్టాను తాటి పెట్టి. సార్ అది వచ్చింది కదన్నా.
రాత్రే రాత్రే ఇతనే గనిశెట్టి గంగాధర్. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంట్లోకి ట్రాక్టర్ను తీసుకుని వెళ్ళి కాంపౌండ్లోకి ట్రాక్టర్ను తీసుకుని వెళ్ళి నానా హంగామా సృష్టించిన వ్యక్తి అతనే. మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆ ఇంటి ముందు రోడ్డు పైన నిలబడి తాతయ్య తాతయ్య అంటూ పిలుస్తున్నాడు, మావయ్య మావయ్య అంటూ పిలుస్తున్నాడు. మళ్ళీ బయట కూడా రచ్చరచ్చ చేస్తూ ఉన్నాడు. దీంతో అక్కడికి వచ్చిన కొంతమంది ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆ వీడియోని రికార్డ్ చేశారు. ఆ తర్వాత మిగిలిన స్థానికులు ముద్రగడ పద్మనాభరెడ్డి అనుచరులు కూడా అక్కడికి వచ్చి అతన్ని దేహశుద్ధి చేసి గనిశెట్టి గంగాధర్కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఒక్కసారి దేహశుద్ధి చేసిన తర్వాత కూడా అతను మాట్లాడాడు. అని ముద్రగడ పద్మనాభ ఇంట్లో ఆ ట్రాక్టర్ని కూడా మీరు చూడొచ్చు. ఆ ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి ముద్రగడ పద్మనాభ ఇంట్లోకి వెళ్ళి అక్కడ నానా హంగామా సృష్టించాడు. తెల్లవారుజామంతా కూడా జై జనసేన అంటూ ఉన్నాడు, పుష్ప తగ్గేదేలే అంటూ ఉన్నాడు. సో అతను మాటలు మాట్లాడిన తర్వాత నానా హంగామా చేశాడు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని కూడా విజిల్స్ వేస్తూ రోడ్డు పైన వెళ్తున్న బైక్ పై వెళ్తున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతూ వాళ్ళపైన కేకలు వేస్తూ రమ్మని పిలుస్తూ ఇలా నానా హంగామా సృష్టించాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారి అతని దేశశుద్ధి చేసిన తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. గజపతి నగరానికి చెందిన గనిశెట్టి గంగాధర్గా గుర్తించారు. నేను పలానా వాళ్ళ మనవణ్ణి వచ్చానని చెప్పండి అంటూ అక్కడికి వచ్చి నానా హంగామా చేశాడు. ముద్రగడ్డ కాంపౌండ్లోకి ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళి అక్కడ పూల కుండీలన్నింటినీ కూడా గుద్దేశాడు. కార్ని ఢీకొట్టాడు, ప్రారీ గోడ్ని ఢీకొట్టాడు, నానా హంగామా చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కూడా రచ్చరచ్చ చేస్తూ ఉండటంతో ముద్రగడ్డ అనుచరులు అక్కడికి వచ్చి అతను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఈ గంగాధర్ దాడి చేయడానికి కారణం ఏంటి? అతనే తాగొచ్చి ఏదో 50,000 రూపాయలు అంటున్నాడు, దాని గురించి దాడి చేశాడా, లేకపోతే ఎవరి ప్రోద్బలమైనా ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి అయితే మొత్తం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ యువకుడు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అతను మాట్లాడినటువంటి వీడియోలు అంటే నిన్న దాడి జరిగిన
తర్వాత అంటే 4:30 ప్రాంతంలో అయితే తెల్లవారుజామున ఇది ఒక దాడి జరిగింది. ఇంటికే నేరుగా రావడం, ట్రాక్టర్తో లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు ట్రాక్టర్తో మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా పద్మనాభం సంబంధించిన కారుపై కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున వచ్చి అదే ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇంటి ముందు అయితే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలా గనిశెట్టి గంగాధర్ అనే యువకుడు అంటే అతను అక్కడ ముందు అంటే ఇంటి ముందు కూడా హంగామా సృష్టించాడు. ఆ వీడియో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రికార్డ్ చేశారు. అక్కడ పుష్ప స్టైల్లో కూడా మాట్లాడుతూ ఆ వీడియో కూడా అంతా కూడా సోషల్ మీడియాలో రికార్డ్ అయింది. నేనే ట్రాక్టర్తో వచ్చాను, గుద్దేశాను, ముద్రగడ పద్మనాభం తాతయ్యతో మాట్లాడాలి, అతను 50 లక్షల కాజేశారనేది అతను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతను అక్కడ లోకల్ గా నేను పుట్టింది ఎక్కడైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగుతుర్తి గ్రామం, పెరిగింది మాత్రం నేను కిల్లంపూడిలో ఉన్నటువంటి జగపతి నగర్ లో ఉన్నటువంటి ఆ పరిస్థితి. అక్కడ తాతయ్య ఇంటి వద్దనే ఉంటున్నా, అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నానని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజనేల బాబురావు గారి నేను మనవడిని, ముద్రగడ పద్మనాభం గారికి తెలుసు, నేను తునిలో కాపు ఉద్యమం టైంలో కూడా నేను అతనికి అందరు కూడా తెలుసు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అతను మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్టుగా, అతను తాగిన మైకంలో మాట్లాడుతున్నట్టుగా కూడా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడుగుతుంటే అతను పుష్ప స్టైల్లో అంటే పుష్పరాజ్ అతను చూస్తుంటే అల్లు అర్జున్ అభిమానిగా చూస్తున్నారు. అంటే దీని నేపథ్యంలోనే పుష్ప స్టైల్లో యాక్ట్ చేస్తూ మాట్లాడడం అంటే కూడా మొత్తం సోషల్ మీడియాలో చర్చలు కొడుతున్నారు. దీన్నే జనసేన నాయకులు కూడా ఖండిస్తున్నారు. అతను అల్లు అర్జున్ అభిమాని ఉండి కారణం ఏంటి? అతను లోపలికి వచ్చి అర్ధరాత్రి ట్రాక్టర్ తీసుకుని వచ్చి కారును గుద్దాడు, లోపలంతా రచ్చరచ్చ చేశాడు, మళ్ళీ బయటకు వచ్చి వీరంగం చేశాడు. దీనికి అంతటికీ కారణం ఏంటి? అతనికి ముద్రగడ మీద కోపం ఏంటి? అదే అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే తను ఎందుకు ఈ విధంగా చేసావని చెప్పేసి మొదటగా చెప్తే నేనే గుద్దేశాను, నేనే ధైర్యంగా అక్కడంతా కూడా ట్రాక్టర్తో వచ్చి మొత్తం లోపల దుక్కు దున్నేశానని ఒక సమాధానం చెప్పడం పరిస్థితి ఉంది. 50 లక్షల రూపాయలు అతను కాజేశారు, ఎవరి సొమ్మంటూ మాట్లాడడం కూడా చర్చనీయాంశంగా మారింది. దేనికి సంబంధించిన డబ్బులు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అయితే రాలేదు. కానీ అతను మొదటిగా ఏదైతే తన మైకంలో మాట్లాడారు, మొదట వీడియోలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సీన్ కట్ చేస్తే తనంతా కూడా అక్కడ ముద్రగడ అనుచరులు మొత్తం అభిమానులు కూడా అక్కడ రావడం, అతను ప్రశ్నించి అతనికి దేహశుద్ధి కూడా చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు దేహశుద్ధి చేసిన తర్వాత అప్పటి వరకు పుష్ప స్టైల్లో తగ్గేదే లేదన్నటువంటి ఈ యొక్క గంగాధర్ ఎవరైతే ఉన్నారో తర్వాత తను చేతులు కట్టుకుని దండం పెట్టే విధంగా కూడా అక్కడ అభిమానులు కుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడడం నేనే చేశానని చెప్పడం, దిగిన తర్వాత 50,000 రూపాయలు ఒకరు ఇచ్చారు, అందుకే నేను ఈ విధంగా చేశానని చెప్పారు. ఎవరు అనేది కూడా అతను చెప్పలేదు. అలా పోలీసులు వెంటనే స్థానికులు పోలీసులు కూడా అప్పగించారు. వచ్చిన నేపథ్యంలో 50,000 రూపాయలు ఎవరు ఇచ్చారు ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే 50,000 రూపాయలకే ఈ విధంగా వెళ్ళి నేను ఇంటిపై దాడి చేశానని మాట్లాడడం, అతను 50 లక్షల రూపాయలు ముద్రగడ తాతయ్య ఈ విధంగా నొక్కేశాడని మాట్లాడడం అన్ని కూడా ఇది వేరే కాన్సెప్ట్. అంటే గతంలో ఏదన్నా విషయం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా, లేదంటే ఇతను ఈ విధంగా సైకలాజికల్ ఏమైనా ఫీల్ అవుతున్నారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు అతనైతే అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానం కనపడుతుంది. రోహిత్, ఏదేమైనా ఈ యొక్క ఘటనపై ఎందుకు చేశారు, ఎందుకు ఏ విధంగా చేశారని కూడా ప్రశ్నార్థకంగా మారింది. అతను ఒక అల్లు అర్జున్ అభిమాన, తగ్గేదే లేదంటూ పుష్పరాజు డైలాగులు చెప్పడం, అలాగే నేను జై జనసేన అంటూ చెప్పడం అంటే కూడా జనసేన కార్యకర్త అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఎవరైనా జనసేన నేతలు కానీ వైసీపీ నేతలు ఆల్రెడీ మాజీ మంత్రులు కూడా చూడటానికి వచ్చారు ముద్రగడ ఇంటికి, ఏమంటున్నారు? ఇటు వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు, ఇటువంటి ఘటనలో జరగడం చాలా దురదృష్టకరం. ముద్రగడ పద్మనాభం ఈ విధంగా వైసీపీలో తిరగడం, అలాగే ఇటీవల తన తనయుడు ఎవరైతే ఉన్నారో గిరి కూడా ఈ యొక్క పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా రావడం, అక్కడ చూసే ఆదరణ చూసే ఈ విధంగా దాడికి చేశారనేది కూడా వైసీపీ నేతల నుంచి వచ్చినటువంటి రియాక్షన్. అలాగే అంటే వైసీపీ నాయకులకు ఈ విధంగా రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలోని. తనదైన స్టైల్లో వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబుతో పాటు అలాగే చెల్లిపల్లి వేణుగోపాల్ మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని అయితే జనసేన నాయకులు కూడా రియాక్షన్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా జనసేనకు ఓటు వేసి ఉండొచ్చు, కానీ జనసేన కార్యకర్త మాత్రం కాదు, అతను జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాకు తెలుసు అలాగని చెప్పేసి జిల్లా అధ్యక్షులు ఎవరైతే తుమ్మల బాబు కూడా ధీటుగా కూడా సమాధానం చెప్పారు. కానీ జనసేనకు సంబంధం లేదు ఈ యొక్క దానికి కూడా అంటూ అక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రమేష్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా దాడిపై కూడా దృష్టి అయితే ఏర్పడింది. దీనిపై పూర్తి వివరాలు అయితే పోలీసులు విచారణలు అయితే తేలవలసిన పరిస్థితి
పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో ముద్రగడ పద్మనాభం ఆ యొక్క సంఘటన జరిగిన ప్రదేశానికి కూడా హోంమంత్రి అనిత కూడా రాబోతుందని చెప్పి సమాచారం. అక్కడ వచ్చి పరిశీలించే కూడా పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఘటనపై ఎందుకు దాడి చేశారు, అతను మతిస్థిమితం లేకుండా చేశారా, లేదంటే దీనిపై ఏదైనా కుట్రకోణం ఉందా అనేది కూడా పూర్తిగా విచారించవలసిన అవసరం ఉంది. జనసేన నుంచి కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, ఇప్పుడు అతని కోసం ఎవరైనా వచ్చారా? పోలీస్ స్టేషన్కి అతను తీసుకుని వెళ్ళారు కాబట్టి కుటుంబ సభ్యులు కానీ అతని స్నేహితులు కానీ ఎవరైనా వచ్చారా అతని కోసం? అతను ఆ రాజనాల బాబురావు గారు మనవడిని అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కిర్లంపూడిలో జగన్నాథపురం ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి మొత్తం అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అతను ఈ విధంగా ఆకతాయిగా తిరిగే వ్యక్తిగా కూడా గుర్తించారు. అతను పుట్టింది మాత్రం మంగుతుర్తి గ్రామంలో పుట్టాడు. పుట్టిన నేపథ్యంలోనే అతనంతా కూడా తల్లిదండ్రులు తండ్రి అయితే ఉన్నారు, తల్లి అయితే లేకపోవడంతో అమ్మమ్మ ఇంటికి వద్ద కిర్లంపూడిలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నప్పటికీ ఇక తగ్గేదే లేదని పుష్ప డైలాగులు చెప్పడం కూడా అన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రైట్ ప్రకాష్, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడికి దిగిన వ్యక్తిని పట్టుకొని స్థానికులు ముద్రగడ అనుచరులు దేహశుద్ధి చేశారు. ఆ వ్యక్తి గంగాధర్ ట్రాక్టర్ని తీసుకుని వచ్చి తెల్లవారుజామున ముద్రగడ్డ కాంపౌండ్లోకి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళని ఢీకొట్టి ఆ తర్వాత అక్కడ నానా రచ్చరచ్చ చేశాడు. కారును కూడా ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రాక్టర్ అక్కడ పెట్టి బయటకు వచ్చి మళ్ళీ ముద్రగడ్డ ఇంటి ముందు నానా హంగామా చేయడంతో ముద్రగడ్డ అనుచరులు అక్కడికి వచ్చి ఆ వీడియోని తీశారు. ఆ తర్వాత అతను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులు కూడా అప్పగించారు. అతను మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే తాలూకు అని చెప్తున్నాడు. పెరిగింది అంతా పిఠాపురంలో ఎమ్మెల్యే తాలూకు అని చెప్తున్నాడు. పుష్ప తగ్గేదేలే అంటూ కూడా అతను కటింగ్స్ ఇచ్చాడు, నానా హంగామా చేశాడు. ఆ తర్వాత స్థానికులు అక్కడికి వచ్చి దేహశుద్ధి చేయడంతో వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి రక్తాలు వచ్చేలా కొట్టారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదా అతని మతిస్థిమితం లేకో తాగి ఈ దాడికి పాల్పడ్డా, లేదా ముద్రగడ్డతో పాత వైరం ఏమన్నా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చారు. ముద్రగడ పద్మనాభంపై జరిగిన ఈ దాడి హేయమైంది అంటూ వైసీపీ నేతలు ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఒకసారి దాడి గురించి వైసీపీ నేతలు ఏం మాట్లాడారో చూద్దాం. ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరగడం, ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకొచ్చి విధ్వంసం సృష్టించడం, కారును కూడా పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేయడం, ఈ సంఘటన చాలా దుర్మార్గం, దారుణం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వ ఉదాసీనత వల్ల జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ క్యాడర్ని గాలి కుదిరేయడం వల్ల, భయభ్రాంతులు లేకపోవడం వల్ల, భయభక్తులు లేకపోవడం వల్ల జరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. దాడి చేయడంతో పాటు మళ్ళీ ఉదయం వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ పెద్ద ఎత్తున వీరంగం సృష్టించడం, తాను జనసేన పార్టీ చెందిన వ్యక్తినని తనను ఎవరో ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడడం, ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. గత 8 నెలలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. మీరు ఏం చేసినా పర్వాలేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడినప్పుడు 3 సెక్షన్లతో కేసు పెట్టాము, అతన్ని అరెస్ట్ చేసాం, అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు. ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటనగా చూడొద్దు, ఈ ప్రభుత్వ వైఫల్యంగా చూడమని చెప్తున్నాం మేము. ఎందుకంటే భయం లేకపోవడం వల్ల మనం ఏం చేసి ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై జరిగినటువంటి దాడి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ దాడిలో ఎవరైతే పాలు పంచుకున్నాడో ఆ వ్యక్తి స్వయంగా తానే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రకటించినటువంటి వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలు రక్షించడానికి అవసరమైతే నేను హోంమంత్రిగా వస్తానని చెప్పినటువంటి మీకు కోత వేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఎవరిపై జరిగింది? ఒక కాపు ఉద్యమ నేతగా కాపుల హక్కుల కోసం పోరాడినటువంటి పద్మనాభం గారి ఇంటిపైన దాడి చేయడం అంటే
మరి ఎంతకంటే వేరే ఒక ఉదాహరణ అక్కర్లేదు. వెంటనే మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ, శాంతి భద్రతలు వైఫల్యం ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణే. దీనికి తోడుగా మీరే రాజ్యాంగం ద్వారా చట్టాలు, ఆ చట్టాల అమలు కోసం మీరు ఒక ప్రత్యేక పుస్తకాన్ని పెట్టి మాట్లాడుతున్నారు. అంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి భిన్నంగా మీరు పరిపాలన సాగిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.